సార్ 83 విషయానికి వచ్చేస్తే కనుక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 60 నుంచి 55కి రిటైర్మెంట్ వయసు అనేది మార్చడం జరిగింది. అదొక రకంగా మీకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకుంటారా మీరు? కాదు. నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. కానీ ఎప్పుడు నేను ట్యూషన్ చెప్పలేదు. అప్పటి వరకు ఎప్పుడు ఇంట్లో ట్యూషన్ చెప్పలేదు. ఉద్యోగంలో చేరే ముందు నేను ఫలానా నాడు రిటైర్ అవుతుందని నాకు తెలుసు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 సంవత్సరాలు నా యొక్క దాన్ని తక్కువ చేసింది. తక్కువ చేసే వరకు 55 ఏళ్ళకు కావలసిన మనిషిని 58 ఏళ్ళకు కావలసిన మనిషిని 55కే చేసింది. నేను దీనికి సిద్ధం కాలేదు. ఎన్టీ రామారావు గారి కాలంలో అంటే ఉన్న ఉద్యోగులను రిటైర్ అయితే తను చేసిన వాగ్దానం అవుతుందో పూర్తి అవుతుందనే ఉద్దేశంతో అతను మమ్మల్ని రిటైర్ చేయించాడు. రిటైర్ చేయిస్తే అప్పుడు నాకు 2 పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. ఇంకో పిల్ల ఉన్నది. 3 పిల్లలు అప్పుడే సిద్ధంగా లేను. నా దగ్గర నేను పైసలు కూడా పెట్టలేదు. నెలకి జీతమే నేను 100 రూపాయలు నోటు కన్నా ఎక్కువ చూడలేదు ఆ రోజుల్లో. కాబట్టి నేను ఎట్లా బతకాలి, ఈ పిల్లని ఎట్లా సాధాలి? అప్పుడు మా అమ్మాయి ఐఐటికి సెలెక్ట్ అయింది. అమ్మాయి ఇప్పుడు సిన్సినాటిలో ఉన్నది. ఉమా అమ్మాయి పేరు. మద్రాస్. అప్పుడు మమ్మల్ని సాంప్రదాయం ఏముండేదంటే ఐఐటికి సెలెక్ట్ అయిన పిల్లల యొక్క తల్లిదండ్రులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. వాళ్ళను క్యాండిడేట్ పిలుస్తారు. నేను మద్రాస్ పోయినా. నేను పోవడం మొదటిసారి. పేరెంట్స్ అంతా కూర్చున్నారు. అప్పటి వరకు నాకు ఇంటర్వ్యూ తెలియదు. అతను ఒక అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఐఐటి యొక్క పూర్వోత్తరాలన్నీ చెప్పాడు అతను. ఇది చదువుకుంటే దీని యొక్క ఫలితం ఏంటో చెప్పాడు అతనికి. అది ఐఐటి యొక్క ప్రొఫెసర్. చెప్పిన తర్వాత నాకు దీనిలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తామనిపించింది. తెలుగు వాళ్ళు చూస్తామని అంటే ఎట్లా కనుక్కోవాలంటే అతన్ని ఆ రిజిస్ట్రార్ దగ్గరకు చెప్తాడు. చూసే వరకు ఎట్టున్నదో 22 మంది ఉన్నారు. దాంట్లో 400 మందిలో 20 మంది ఉంది. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడి అంటే వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళ కనడిగాసు లేక తమిళియన్స్. అయ్యో, తెలుగు వాళ్ళు ఇంత తక్కువ ఉన్నారే అనిపించింది. అప్పుడు అనిపించింది నాకు చెప్తే ఐఐటి చదువు చెప్పాలనిపించింది. సో అట్లా ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అయింది. ఇన్స్టిట్యూట్ తయారు కాదు, మీరు స్టార్ట్ చేశారు. మీరు మ్యాథ్స్ చెప్పాలని అనుకున్నాను. ఐఐటి చెప్పడానికి హైదరాబాద్లో ఎవరు లేకుండా నేను ఐఐటి చదువు చెప్తాననేది మిత్రుల ద్వారా కొంతమంది తెలిసింది. ఒక 6-7 స్టూడెంట్స్ వచ్చారు. వచ్చి నేను ఒక సబ్జెక్టే చెప్పగలుగుతాను, మ్యాథమెటిక్స్ చెప్తాను అంటే నేను మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి నేను అడిగాను.
మేము లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదువుతున్నాం. చాలా ప్రసిద్ధి చెందింది అప్పుడు అది. కాలేజీకి వెళ్ళక ముందే మేము చదువుకోవాలి. ఇది కాలేజీ 8 గంటలకు. కాలేజీ వెళ్ళక ముందు చదువుతామన్నారు. అది ఎప్పుడు వస్తారు అని నేనే అడిగాను. ఉదయం 4 గంటలకు వస్తాం సార్ అన్నారు. అయితే నాకు ఆప్షన్ లేదు, నాకు డబ్బు అవసరం ఉన్నది, చెప్తాను అని చెప్పాను. అంటే ఉదయం 4 గంటలకు నేను చదువు చెప్పాలంటే 3 గంటలకు లేవాలి, లేచి నేను వాకింగ్ చేయాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో వాక్ చేసేది. వాక్ చేసి ఇంటికి వచ్చిన వరకు చేసి స్నానం చేసి కరెక్ట్గా ఎత్తుందో పోయేది. అప్పుడు క్లాస్ లేదు మా ఇంట్లోనే. ఇప్పుడు నేను ముందు ఉన్న గది ఉన్నదే, ఆ గదిలోనే అందరినీ కిందనే కూర్చోబెట్టేది. బోర్డు ఎత్తున్నదో ఆ గోడకే వేసేది. ఇది నా యొక్క చదువు చెప్పడం మొదలైంది ప్రైవేట్లో. ఐఐటి చదువు చెప్పడం. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లాను అని అడిగారంట. ఫలానా వాళ్ళ దగ్గర చదువుకుంటామని అన్నారు. ఆ సంవత్సరం అంతా చెప్పాను నేను. చెప్తే ఇది ఎప్పుడు అంటే 83లో ఇది జరిగింది. ఇది ఎవరు సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాకపోయే వరకు నాకు కొంత నిరాశ, నా యోగ్యత మీద నాకే అనుమానం వచ్చింది. నేను డిగ్రీ కాలేజీ లోపల 20 ఏళ్ళు చదువు చెప్పాను. మ్యాథమెటిక్స్ శ్రద్ధతో చెప్పాను. కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటికి చెప్పలేకపోతున్నాను అనే భావన ఏర్పడుతుంది. ఎందుకు అసలు నేను ఫెయిల్ అయ్యింది అని అప్పుడు ఐఐటి పేపర్స్ చూశాను నేను. అప్పుడు స్టడీ చేశాను. చేస్తే ఏ ప్రశ్న కూడా ఏ టెక్స్ట్ బుక్లో లేదు. టెక్స్ట్ బుక్లో లేకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చాను, దానిలో లేదు. అయ్యే వరకు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసు కనుక్కోవాలని ఖరగ్పూర్ పోయాను. ఖరగ్పూర్ లోపల ఇంజనీరింగ్ కాలేజీ లోపల ఏ పుస్తకం చదువుతున్నారు. ఆ రోజుల లోపల ఖరగ్పూర్ అలా సోవియట్ యూనియన్ నుంచి వచ్చినటువంటి ఒక పుస్తకం ఉండేది, సుకునకోవ్ మ్యాథమెటిక్స్ పుస్తకం. ఆ కాపీ నా దగ్గర కూడా ఉన్నది ఇప్పటికీ. సుకునకోవ్ నుంచి ఎత్తుందో ఆ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. అంటే టీచర్కి ఎత్తుందో చదువు చెప్పే ముందు దాని యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. అది నేను చేసిన పని. ఆ పుస్తకాలు తీసుకొని ఐఐటి యొక్క అప్పటి వరకు 20 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఏ ప్రశ్న కూడా రాదు, పుస్తకం ఏ సమస్య రాదు. అదే కాకుండా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ నుంచి రాదు, అది సిలబస్ దాటదు. ఆల్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి ఒక స్టేట్ సిలబస్ కాదు, 20-25 సిలబస్లు ఉంటాయి. ప్రతి స్టేట్కు సిలబస్ ఉన్నది. ఇది కాక సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ ఉన్నది. ఇన్ని సిలబస్లు ఉన్నా కానీ ప్రశ్న మాత్రం ఎత్తున్నదో సిలబస్లోనే వస్తుంది, కానీ టెక్స్ట్ బుక్లో ఉండదు. అదే ఐఐటి యొక్క గొప్ప లక్షణం అనేది మనం చేస్తున్నాం. అది నేను ఎత్తుందో అప్పుడు ఆ సుకునకోవ్ పుస్తకం తీసుకొచ్చి అక్కడ నేను కూర్చొని అదుకున్న టేబుల్ మీద నేను కూర్చొని లెక్క చేస్తూ అంటే 5-6 గంటలు నేను చదువుకొని పోతే
ఐఐటి చెప్పే యోగ్యత నాకు కలిగింది. నాకు ఇట్లా 5-6 నెలలు నేను శ్రమ పడితే మా ఆవిడ చూశాను అది. నువ్వు 30 ఏళ్ళు ఉద్యోగం చేశావు, మ్యాథమెటిక్స్ చెప్పావు, కానీ పిల్లలకు చదువు చెప్పాలంటే 5-6 గంటలు చదువుతున్నావు, ఇంత మొద్దు అని నేను అనుకోలేదు అన్నాడు. ఈ మాట అన్నది. అంటే ఐఐటి చదువు చెప్పాలంటే టీచర్కి ఉన్న బాధ అని చెప్పాను నేను మీకు. సిలబస్ తెలిసి ఉండాలి, క్లాస్కి వెళ్ళకముందే ప్రిపేర్ అయిపోవాలి. ఆ విధంగా అప్పటి నుంచి ఆ 2 సంవత్సరాల తర్వాత అంటే 85 నుంచి మళ్ళా కొత్త బ్యాచ్కి చెప్తుంటే కొత్త బ్యాచ్ లోపల అప్పుడు 10 మంది 12 మంది ఉంటాయి. ఆ నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే 7 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే అప్పుడు నా మీద నాకు నమ్మకం కుదిరింది. కదా, కాబట్టి ఐఐటి చదువు యొక్క లక్షణం ఏమిటంటే టెక్స్ట్ బుక్లోనే ఉండదు. ఆ స్ట్రక్చర్ని ఎంతో మనం బాగా అర్థం చేసుకోవాలి. పేపర్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలిసి ఉండాలి. ఆ స్ట్రక్చర్ పైన మనం మాస్టరీ సంపాదిస్తేనే పిల్లల ముందు నిల్చోగలుగుతాం. అది కారణం అండి. Like and subscribe Eagle Media Works.